2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సరే, కొంతమందుంటారు. తప్పు వాళ్ళు చేస్తారు. నువ్వు తప్పు చేశావని నేను చెప్పబోతూ ఉంటే, నేను కాదు తప్పు చేసింది, నువ్వు ఫస్ట్ నీ మైండ్ సెట్‌ని మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో, నువ్వు చూసే విధానం మార్చుకో, నీకే ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడేమనిపిస్తుంది, నిజంగా నేనే తప్పు ఆలోచించానా అనిపిస్తుంది. కానీ క్లారిటీలో చూస్తే మాత్రం తప్పు వాళ్ళే చేశారు. అంటే ఇలా మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు కదా సార్. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అంటారు? ఇది చాలా కామన్‌గా హ్యూమన్ టెండెన్సీలో ఎవ్వరు దొంగ అంటే నేను దొంగ అని ఒప్పుకోరు. ఓకే. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు. జనరల్‌గా 99% అవును నేను తప్పు చేశాను. ప్రతి దానికి ఒక కారణం ఉంటది వాళ్ళకి. ఖచ్చితంగా కారణం ఉంటది. బట్ అది ఒప్పుకునే పెద్ద మనసు ఉండదు. నేను తప్పు చేశాను అంటే ఒప్పుకునే పెద్ద మనసు లేక దాన్ని ఎవరో ఒకళ్ళ మీద తొయ్యడానికి వెళ్ళి మన మీదకే మళ్ళీ వాపస్ బ్లేమ్ చేస్తుంటారు. సో ఇది చాలా పెద్ద ఇగో ప్రాబ్లమ్. ఓకే. ఏదైనా ఒక తప్పుని వాళ్ళు మన మీదకి తోస్తున్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దేర్ మైండ్‌లో వాళ్ళ ఇగో ఆడుతున్న గేమ్ అది. వాళ్ళ ఇగో ఈజ్ నాట్ లిసనింగ్ టు ఇట్. సో ఇగో ప్రాబ్లమ్ వల్ల వాళ్ళ లోపల ఉండే ఇగో సాటిస్ఫై అవ్వలేక తప్పు మన మీదకి తోస్తుంది. నెంబర్ 1. సెకండ్, ఇలాంటి వాళ్ళు చాలా న్యూరలాజికల్లీ టాక్సిక్ ఉంటారు. వాళ్ళు ఎంత టాక్సిక్ ఉంటారంటే వాళ్ళ మైండ్‌లో ఉండే కన్విక్షనే కరెక్ట్. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ అయి ఉంటారు. అండ్ వీళ్ళు తెలిసి చేస్తారు. తప్పు ఈజీగా పుష్ చేయొచ్చు అనేటట్టుగా చేస్తారు. సో అదేదో బై మిస్టేక్ అయినది కాదు. దే ఆర్ ఆల్ ప్లాన్డ్ ఉంటారు. చాలా మటుకు వీళ్ళు బై మిస్టేక్ మోసం చేయరు. బై మిస్టేక్ తప్పు చేయరు. దే డూ ఇట్ ప్లాన్ ప్రకారం చేస్తారు. చేస్తే ఎలా చెయ్యాలో అని కూడా తెలుసుకొని చేస్తారు. ఓకే. అండ్ వీళ్ళకి బేసిక్గా భయం ఉండదు. దేనికి సంబంధించిన భయము, అరే రిలేషన్షిప్ భయము, ఒక గౌరవము ఉండదు. ఎప్పుడైనా అలా ఉంటే గౌరవము లేని చోట ఆర్ మన మాట నెగ్గని చోట, వినని చోట మనం ఎక్కువసేపు దాన్ని ఆర్గ్యూ చేసి స్పెండ్ చేయడం మంచిది కాదు. అలాంటి వాళ్ళతో ఎంత దూరం జరగగలిగితే అంత మంచిది. ఓకే. అండ్ అది ఇంట్లోనే వచ్చి హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉన్నా సరే ఖచ్చితంగా అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ 4, నేను ఎప్పుడు చెప్తాను, ప్రూఫ్స్ పెట్టుకోండి. అండ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి నీ వల్లే. నేను చూశాను ఒక అతను బయట ఎవరితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఎందుకు ఇల్లీగల్ పెట్టుకున్నావు అంటే ఆమె బాలే కాబట్టి నాతో, ఇంట్లో ఆమె బాలే కాబట్టి నాతో అంటాడు. ఇంట్లో ఆమె బాలేకపోవడం ఈజ్ 1 పాయింట్. అలా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు అనేది ఒక పాయింట్. ఆ రెండింటిని కలుపుతారు. నేను చేసిన తప్పుకి కారణం వాళ్ళెవరో, ఇంట్లో వాళ్ళెవరో సరిగ్గా లేరు అని. సో నేను నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను బ్యాంకులో దొంగతనం చేస్తా అంటే ఎంత తప్పో, అట్లాగా మన దగ్గర ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి ఇంకో చోట నేను తప్పు పని చేస్తానంటే తప్పు. అలా ఉండదు. సో అది చాలా ఈజీగా తోసేస్తారు. నేను ఎందుకు ఇలా చేశానంటే నీ వల్లే అనేటట్టుగా తోస్తారు. సో దట్ ఆల్సో యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ ఇలా వీళ్ళకి ఒక హ్యాబిచువల్గా తయారవుతుంది. కొంతమంది తప్పు తోసేవాళ్ళు చాలా హ్యాబిచువల్ లయర్స్ ఉంటారు. నోటికి ఈజీగా వచ్చేస్తాయి అబద్ధాలు. ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి ఈజీగా వచ్చేస్తాయి. హ్యాబిచువల్గా చాలామంది చేస్తారు అలా. సో అందుకని ఎవరైనా హ్యాబిచువల్గా క్రానిక్గా ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి దే నీడ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. వాళ్ళకి చాలా చాలా ప్యాటర్న్డ్గా థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి. అండ్ ఒకవేళ ఎవరైనా మన మీద తప్పు పదే తోస్తున్నారు అంటే దే విల్ నెక్స్ట్ గో టు క్యారెక్టర్ అసాసినేషన్. తప్పు చేయండి ప్లస్ మన తప్పుని వాళ్ళు ప్రొజెక్ట్ చేసి పెద్దది చేసి చూపిస్తారు. నువ్వు ఆ రోజు తప్పు చేసావు. అండ్ ఇది చాలా రేషనల్గా చూస్తాం. వాళ్ళ తప్పు ఒకసారి అనేసి ఆగిపోతుంది. మన తప్పు 99 టైమ్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటారు. నువ్వు చేసావు చూసావా అని. సో అది చాలా తెలివైన బ్రెయిన్ గేమ్. అది చాలా తెలివిగా మన మీద బ్రెయిన్ గేమ్ చేస్తారు. ఓకే. అండ్ ఇలా ఎవరైనా ఉంటే మన లైఫ్లో అలాగ ఊరికే తప్పులు చేస్తున్నారంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన బౌండరీ క్లియర్గా ఉండాలి. దట్ తప్పు తెలిసింది, నాకు ఇది పాయింట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు డిస్కషన్. వీళ్ళతో ఎంత డిస్కషన్లోకి దిగుతామో అంత పిచ్చి వాళ్ళని చేస్తారు మనం. ఎందుకంటే ఏదో ఆవేశంలో మనమన్న మాటని మనకే తిప్పి చూసావా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనేటట్టుగా చేస్తారు. ఒకవేళ ఇలా తెలిసిందనుకో వాళ్ళు ఆడే గేమ్స్లో కొన్ని ఇంపార్టెంట్ గేమ్స్ చెప్తా. 1 వచ్చేసి దే విల్ గో ఇంటు ఎమోషనల్ డ్రామా. ఏడ్చేసి నాకేదో చాలా అన్యాయం జరిగిపోయింది అన్నట్టుగా. లేదా హెల్త్ డ్రామా ఆడతారు. వీళ్ళు వెంటనే నాకు కడుపు నొప్పి వచ్చిందనో, తలనొప్పి వచ్చిందనో, ఏదో ప్రాబ్లం అయిందనో, కళ్ళు తిరిగి పడిపోయిందనో
అట్లాంటి డ్రామా ఆడతారు. మీరు చాలామంది చూస్తారు పొలిటికల్‌గా ఎవరినైనా అరెస్ట్ చేయగానే వాడికి వెంటనే ప్రాబ్లమ్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్నట్టు. సో, దే విల్ ప్లే హెల్త్ డ్రామా కంపల్సరీ. ఎమోషనల్‌గా మనం క్యాచ్ చేశామంటే తప్పు నీదిరా అని క్యాచ్ చేయగానే ఈ డ్రామాలొచ్చేస్తాయి. ఎమోషనల్ డ్రామా, తర్వాత హెల్త్ డ్రామా ఉంటుంది. దీంతో పాటు చాలా సెంటిమెంటల్ డ్రామా ఉంటుంది. ఎంత సెంటిమెంటల్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఏదో అయిపోయిందని, వీళ్ళ ఫ్యామిలీని అంతటిని మనం కాపాడేస్తున్నామని, అట్లాగే సెంటిమెంటల్ డ్రామా. దెన్ కిడ్స్ మీదకేస్తారు. కిడ్స్‌ని కాపాడడానికి ఆర్ కిడ్స్ భవిష్యత్తు ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుంది అనేటట్టుగా డ్రామా చేస్తారు. కిడ్స్ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. ఆర్ ఫిఫ్త్, దే విల్ లాక్ యూ ఇన్ ఆల్ ఆర్మ్ ట్విస్టింగ్ అంటారు కదా, ఇట్లా మొత్తం చేయి తిప్పి పట్టుకున్నట్టుగా దే విల్ డూ. నేను ఫైనాన్షియల్లీ బ్లాక్ చేయడం, పీపుల్ దగ్గర బ్లాక్ చేయడం, అండ్ నీ క్యారెక్టర్ని బ్లాక్ చేయడం చేస్తారు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే ఈ ఏరియాస్లో తప్పు దొరికిన వాడు బ్లాక్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. దట్ దే విల్ బ్లాక్ యూ ఫైనాన్షియల్లీ, నీ ఎమోషనల్లీ, తర్వాత ఈ రిలేటివ్స్ మధ్యలో వాటి మధ్యలో మనని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి బ్లాక్ చేస్తారు. సో అందుకని ఇలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు మనది కాదు అన్నా కూడా ప్రూఫ్లు లేకపోతే, నేను ఎప్పుడు ఇట్లాంటివి ఉన్నప్పుడు ముందే చెప్తాను, ఏదైనా అలిగేషన్ చేస్తే ప్రూఫ్ పెట్టుకుని చేయి. సో దట్ రేపొద్దున అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి మొత్తం అంతా నీ వల్లే అనే బ్లేమ్ రాకుండా ప్రూఫ్ దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే. సో లేకపోతే ఎలాంటి తప్పు చేసినా, ఈ రోజుల్లో అయితే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కానీ, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ, పిల్లలు కానీ, ఇవన్నీ కూడా ఇలాంటి డ్రామాలే. తప్పు చేసి మా అమ్మ నన్ను సరిగ్గా పెంచలేదు కాబట్టి నేను ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నాను అనేవాళ్ళు కూడా తయారవుతారు. సో వెరీ వెరీ కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు ఆడే గేములు ఈ ఎమోషనల్ గేము, సెంటిమెంటల్ గేము, తర్వాత హెల్త్ గేము, పిల్లల గురించి భవిష్యత్తు ఏంటి అనే గేమ్స్ ఆడతారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అట్లా ఎవరైనా బ్లేమ్ వేస్తున్నారు అంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాంటి వాళ్ళు వాళ్ళ నియత్ ఆర్ వాళ్ళ ఆలోచన విధానమే తప్పుంటుంది. వాళ్ళు ద వే దే థింక్ దే ఆర్ క్రూయల్ అండ్ రాంగ్. సో ఎప్పుడు అలాంటి వాళ్ళకి వశం అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బౌండరీ మనం చూసుకోవాలి. అలాంటి వాళ్ళ విషయం మీద జాలి చూపిస్తూ ఉన్నామంటే ఇరుక్కుపోతాం. వెరీ కేర్ఫుల్. హోప్ ఇది అర్థమవుతుంది. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.